బలిగా అర్పించినది, నైవేద్యంగా సమర్పించినది మాత్రమే తినకూడదు. మిగతా అందరితో ఏమి తిన్నా నష్టం లేదు. ఎందుకంటే తెలియకుండా ఏదైనా మన ముందుకొస్తే దేవుడు మనకు ఆయుధం ఇచ్చాడు, ప్రార్థన చేస్తే మొత్తం పరిశుద్ధం అయిపోతుంది. తెలిసి వస్తే ఏం చేస్తావు? నీ దీక్ష, నీ నిష్ఠ గురించి మాట్లాడు. వాళ్ళు పెట్టరు. వెంటనే ఆ పెద్ద ఆయన ఏం చేశాడు తెలుసా? బాబు, నువ్వు దీక్షలో ఉన్నావా? అవునండి. అది ఇవ్వు అని తీసేసుకొని ఏమన్నాడు తెలుసా? పెద్దలు ఎవరి దీక్షలు పాడు చేయకూడదని మాకు నేర్పించారు బాబు, నీ దీక్ష కూడా పాడు చేయను. ఇది తినకూడదంటే నేను పెట్టనిటివ్వు అని ఇచ్చేసాడు. ఇచ్చేసి ఆయన తీసేసుకొని ఆయన జేబులో వేసుకొని అన్నాడు, ఏదో ఆకలి అన్నావు కదా బాబు, మా ఇంటికి వస్తావా? ఏ చెయ్యితో కాలర్ పట్టుకున్నాడో అదే చెయ్యి నా చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. వేడిగా భోజనం వండి పెట్టాడు. కుండల్లో చేసుకుంటారు వాళ్ళు అక్కడ. 6 నెలలు గడిచేసరికి వాళ్ళ అబ్బాయికి ఈ చేతితో బాప్తీసం ఇచ్చాను నేను. సంవత్సరంలో తనకి తన భార్యకు కూడా బాప్తీసం ఇచ్చేసాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ అబ్బాయి సువార్థికుడు కర్ణాటకలో. స్తోత్రం కలుగును గాక.